नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎన్బిఏ ఛానల్ మీడియా భక్తులందరికీ కూడా మహాదేవ అందరికీ కూడా సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు. 12 రాశులు అంటే మనకి ఎన్ని రాశులు? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనము. ఈ 12 రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది, ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే కుజుడు ద్వాదశం నుంచి 2 నెలల పాటుగా జూన్ 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా. అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అని అంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది 100కు 1000% ఉంది. అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రావచ్చైనా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రభావితం మనకు 2026 వరకు కూడా ఉంటుంది. దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప చేయడానికి ప్రధాన మూల కారణము అవుతుంది. అంతేకాకుండా చాలామంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేయండి. ఏంటి అనంటే ఒక 1/2 లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైనా ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని దాంట్లో 1/2 కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్లతోనే కుజుడికి అభిషేకం గావించండి. ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది. విన్నారా? ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము, రక్తగంధము, రక్తపుష్పము, రక్తమాల్యం, బరధరము. అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు కానీ ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానివ్వండి, ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటివి. ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది. ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి, ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి. అప్పులు బాగా అయ్యేటువంటివి, తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది. తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి, తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము. ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత కుజధ్యానం ప్రవక్ష్యామి
రోగ రిణ రోగ రుణ పీడోప శాంతయే. ఏంటిది? రోగ రుణ పీడోప శాంతయే. రుణ బాధతో ఉండేటువంటి వారు, అప్పుల్లో ఉండేటువంటి వారు 41 రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే, అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామవళితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి. రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు, గులాబీ కావచ్చు, నూరువరహాలు కావచ్చు, అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది 108 నామాలతో గావిస్తూ ఉండాలి. ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు. తర్వాత కుజుడికి ఈ 41 రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతిరోజు 41 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు గావించండి. 12 రాశుల వారు 11 ప్రదక్షిణాలు చేసినటువంటి ఎడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా, మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మొదలుగా మేషరాశి వారి, మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్తూ ఉంటారు, కానీ అనుకూలంగా లేదండి. ఏంటి అనంటే చిన్న చిన్నటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యల వలన లేని యొక్క కష్టాలు మనం పడుతూ ఉంటాం. తెలియని అప్పుల బాధలు. రెండవది వచ్చేసేసి ఏంటి అనంటే ఇంట్లో కలహ భేదాలు బాగా వస్తూ ఉంటాయి. అంటే భార్య భర్తలు కానివ్వండి, అన్నా తమ్ముళ్ళు కానివ్వండి, అక్క చెల్లెలు కాని, ఇలా ఉన్న వాళ్ళకి ఏంటి అనంటే ఇంట్లోనే చిన్న చిన్న గొడవలు బాగా పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీరు ఈ యొక్క జూన్ నెలలో ఎంత ఆచరిస్తున్నా కూడా వాళ్లకు ఒక చిన్న విధితత్వ లోపాలు ఉన్నాయి. ఏంటి అనంటే మన కుజుడు నీచ పట్టేసరికి ఏమవుతాడు అనంటే లేని అనారోగ్య సమస్యలు ఇందటి దాకా చెప్పుకున్నాం కదా, 12 రాశుల వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని. అవి చిన్నదే అని చెప్పేసేసని మీరు తీసి పక్కకు పెడితే అది చాలా పెద్ద ఎత్తున మీకు మారే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అనంటే ఈ యొక్క మేషరాశి వారికి ఇంట్లో ఉంటూ ఉంటారు, కానీ వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, తరువాత మన సినీ ఇండస్ట్రీస్ పరంగా కానివ్వండి, క్రికెట్ వ్యవస్థలో క్రీడా రంగంలో ఉండేవారి కొన్ని విషయాల్లో విజయాన్ని అందుకుంటారు, కానీ మరికొన్ని విషయాల్లో మీరు అనుకున్నంత ఫలితాన్ని కూడా మీకు ఇవ్వదు. 100లో 30% మీరు విజయాలను చూస్తారు, 70% కూడా మీరు విజయాలను చూడలేక కష్టపడుతూ ఉంటారు. మీరు అనుకున్న దానికి కొన్ని రివర్స్గా జరుగుతూ ఉంటాయి. ఇవాళ నేను ఈ పని చేయాలనుకుంటే అనుకోకుండా ఆ పని ఎక్కడికి ఆగిపోయి తర్వాత ఏ పని రా అని చెప్పేసేసని వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఒక్కసారి చూసుకోండి. అది చూసుకున్నటువంటి ఎడల మీకు ఎటువంటి నష్టము అనేది కూడా జరగదు. ఈ మేషరాశి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి విధితత్వం ఏంటయ్యా అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పంచామృతాభిషేకాలతో స్వామివారిని అభిషేకం చేసినటువంటి ఎడల మీలో ఉండేటువంటి దోషాలు నివారణ అయ్యి సకల యోగ్యాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటుంది.